హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఇవాళ మన స్పెషల్ బిగ్ బాస్ హౌస్లో హమీదా చేసిన స్వీట్ రోటీ. చాలా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. గోధుమ పిండిని తీసుకొని తగినంత నెయ్యిని కానీ లేదా నూనెని కానీ యాడ్ చేసుకొని 1 స్పూన్ దాకా బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని, వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బిగ్ బాస్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఈ స్వీట్ రోటీ గురించి తెలిసే ఉంటుంది. ఎప్పుడు ఎపిసోడ్లో డైలీ షుగర్ రోటీ గురించి టాపిక్ వస్తూ ఉంటుంది. పర్సనల్గా నేను బిగ్ బాస్ హౌస్ను ఫాలో అవుతాను. ఆ స్వీట్ రోటీని ఎప్పుడు చేస్తూ ఉంటాను. అలాంటి రోటీని మీకు చూపించబోతున్నాను. చపాతీ పిండిని అంతా కలుపుకున్న తర్వాత పైన కొంచెం 1 స్పూన్ దాకా ఆయిల్ వేసి కలుపుకోవాలి. కావాల్సిన వారు నెయ్యి కూడా వేసుకోవచ్చు. మొత్తాన్ని బాగా కలిపి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి నానిన తర్వాత ఒక్కసారి మొత్తాన్ని బాగా కలిపి కావలసిన క్వాంటిటీలో స్వీట్ రోటీ కోసం పక్కన పెట్టుకొని స్వీట్ రోటీని రెడీ చేసుకుందాం. స్వీట్ రోటీలు రౌండ్గా కాకుండా మనం 4 పలకలుగా చేసుకుందాం. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. రోటీని 5 రూపీస్ కాయిన్ అంత మందంగా చేసుకోవాలి. 4 పలకలుగా చేసుకున్న ఈ స్వీట్ రోటీ మధ్యలో మనం గుప్పెడు షుగర్ని యాడ్ చేద్దాం. ఇదేనండి స్వీట్ రోటీ. వీడియోలో చూపిస్తున్న విధంగా రోటీని మడత పెట్టుకొని కొంచెం పిండి వేసుకొని స్లోగా ఒత్తుకోవాలి. స్పీడ్గా ఒత్తుకున్నట్లయితే షుగర్ బయటికి వచ్చేస్తుంది. స్లోగా రోటీని రెడీ చేసుకోవాలి. 4 పలకలుగా ఒకసారి ట్రై చేయండి. రోటీ చాలా బాగుంటుంది. ఎప్పుడూ రౌండ్గా చేసి బోర్ కొట్టి ఉంటుంది కదా, ఒకసారి 4 పలకలుగా చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న రోటీని నిల్వ పెట్టకుండా అప్పటికప్పుడు పెనం మీద వేసి కాల్చుకోవాలి. లేకపోతే షుగర్ మెల్ట్ అయిపోతుంది. వేడివేడి పెనం మీద ఈ రోటీని వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని బాగా తొందరగా కాల్చుకోవాలి. లేకపోతే షుగర్ మెల్ట్ అయిపోయి రోటీ బ్లాక్గా వస్తుంది. షుగర్ బదులు బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బెల్లాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా అలా చేసుకోవచ్చు. షుగర్ని ఇష్టపడి గుప్పెడుగా తినే వాళ్ళకి ఈ రోటీ చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని వెన్నని కానీ వేసుకొని కాల్చుకొని తింటే చాలా బాగుంటుందండి. వేడిగా ఉన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, చల్లారిన తర్వాత ఒక టేస్ట్ ఉంటుంది. మొత్తానికి చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అప్పుడప్పుడు ఒకసారి ఇలా తింటే పర్వాలేదండి, తినచ్చు. అంతేనండి, స్వీట్ రోటీ రెడీ అయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. పక్కనున్న బెల్ గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.